అనంత పద్మనాభస్వామి టెంపుల్. ఈ పేరు చెప్పినప్పుడు మనకి గుర్తొచ్చేది అక్కడుండే దేవుడు కాదు, అక్కడుండే నిధి. ఈ రోజు వీడియోలో నేను మీకు అనంత పద్మనాభస్వామి టెంపుల్ లో ఉన్న నిధి గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తున్న లార్డ్ శ్రీకృష్ణ అని మేము ఎప్పటికీ మర్చిపోము. హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ శివదత్తు అండ్ వెల్కమ్ టు అవర్ స్వయం కల్పనాలు యూట్యూబ్ ఛానల్. అది 2007వ సంవత్సరం. అడ్వకేట్ సుందర్ రాజన్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో కేసు వేశాడు. అదేమిటంటే అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో నిధి ఉందని, ఆ నిధిని కొంతమంది వ్యక్తులు దొంగలిస్తున్నారు అని ఆయన సుప్రీంకోర్టులో కేసు వేశారు. సుందర్ రాజన్ చెప్పినట్లుగానే కొన్ని బలమైన సాక్ష్యాలు సుప్రీంకోర్టుకి ఆయన అందించారు. తర్వాత సుప్రీంకోర్టు ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. అదేమిటంటే అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో ఉన్న ఛాంబర్స్ లో ఎన్ని నగలు ఉన్నాయో లెక్క చెప్పాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది. దానికోసం సుప్రీంకోర్టు 6 లాయర్స్ ని, అదే విధంగా ఆర్బీఐ స్టాఫ్ ను కూడా నియమించారు. ఇప్పుడు నేను మీకు ఆ ఛాంబర్స్ ఎక్కడున్నాయో, అందులో ఏమున్నాయో బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందరూ జాగ్రత్తగా వినండి. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కి 20 ఫీట్స్ కింద ఒక సెల్లార్ ఉంది. అందులోనే 6 ఛాంబర్స్ ఉన్నాయి. అవి ఏమిటంటే A, B, C, D, EF ఛాంబర్స్ లో రోజు వాడే స్వామివారి ఆభరణాలు అందులోనే ఉంటాయి. CD ఛాంబర్స్ లో స్వామివారు పండగ రోజు ధరించే ఆభరణాలు మాత్రమే అందులో ఉంటాయి. ఇక మిగిలినవి AB ఛాంబర్స్. ఈ ఛాంబర్స్ ని గత 150 సంవత్సరాల నుంచి ఎవరు ఓపెన్ చేయలేదు. 2011 సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారంగా వారు ఆ గుడిలో ఉన్న ఆభరణాలన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి లెక్కించడం మొదలు పెట్టారు. CDEF ఛాంబర్స్ లో ఉన్న ఆభరణాలు లెక్కించడం పూర్తయిన తర్వాత వారు ఛాంబర్ B కి చేరుకున్నారు. ఛాంబర్ B డోర్ ని ఐరన్ తో తయారు చేశారు. అది మాత్రమే కాదు, ఆ డోర్ మీద 2 స్నేక్ సింబల్స్ కూడా ఉన్నాయి. వారు ఆ డోర్ ని తెరవడానికి ఎంతగానో ప్రయత్నించారు, కానీ వారు ఆ ప్రాసెస్ లో ఫెయిల్ అయ్యారు. ఇక చేసేదేమీ లేక వారు ఛాంబర్ ఏ డోర్ దగ్గరకు వెళ్లి ఆ డోర్ ని తెరవడానికి ఎంతగానో ప్రయత్నించారు. వారు ఆ తలుపుని తెరవడానికి 7 అవర్స్ కష్టపడ్డారు. చివరికి ఆ డోర్ ని వారు ఓపెన్ చేశారు. వారందరూ లోపలికి వెళ్లారు. అక్కడ దుమ్ము ధూళి తప్ప ఏమీ లేదు. తర్వాత వారందరూ ఆ ఛాంబర్ ని శుభ్రం చేయించారు. అప్పుడు అండర్ గ్రౌండ్ లోకి వెళ్లడానికి వారికి అక్కడ ఒక డోర్ కనిపించింది. తర్వాత వారందరూ ఆ అండర్ గ్రౌండ్ ఛాంబర్ లోకి వెళ్లారు. అప్పుడే వారు కనీ విని ఎరుగని సంపదను చూశారు. వారి ఎదురుగా బంగారంతో తయారు చేయబడిన ఆభరణాలు, ముత్యాలు, రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు, పెద్ద పెద్ద బాక్సుల నిండా గోల్డెన్ కాయిన్స్ అవన్నీ అక్కడ ఉన్నాయి. అవన్నీ చూసినప్పుడు వారు చెప్పలేనంత ఆశ్చర్యానికి గురయ్యారు. 6 మంత్స్ టైం పట్టింది ఆ సంపదనంతా లెక్కించి సుప్రీంకోర్టుకి చెప్పడానికి. టన్స్ ఆఫ్ గోల్డ్ ప్రెజెంట్ ఇన్ దట్ ఛాంబర్. మోడర్న్ టెక్నాలజీని ఉపయోగించి ఛాంబర్ ఏని ఓపెన్ చేశారు. అదే విధంగా ఛాంబర్ బిని కూడా ఓపెన్ చేయడానికి ట్రై చేశారు, కానీ వారు ఓపెన్ చేయలేకపోయారు. ఎవరో ఛాంబర్ బిని నాగబంధం అనే మంత్రంతో లాక్ చేశారు. లోపలికి ఎవరు వెళ్లకుండా ఉండడం కోసం వారు అలా చేశారు. కొంతమంది ఏమంటున్నారంటే ఛాంబర్ ఏలో ఉన్న సంపద కన్నా 5 రెట్లు సంపద ఛాంబర్ బిలో ఉంది అని అంటున్నారు. ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఛాంబర్ బిని తెరిస్తే భయంకరమైన ప్రళయం వచ్చి అందరూ చనిపోతారని ఇంకొంతమంది వాదిస్తున్నారు. ఇందులో ఏది నిజమో ఏది అబద్ధమో ఆ దేవుడికే తెలియాలి. సరైన ఎవిడెన్స్ లేకుండా నేను ఏది మాట్లాడను, కానీ ఒకటి మాత్రం నిజం. ఛాంబర్ బి డోర్ ని తెరవాలి అంటే గరుడ మంత్రం ఉండి తీరాలి. అప్పుడు మాత్రమే మనం ఛాంబర్ బి డోర్ ని తెరవగలం. ఈ సంపద అంతా రాత్రికి రాత్రే వచ్చింది కాదు. స్వామివారికి ట్యాక్స్ రూపంలో, కానుక రూపంలో ఈ సంపద అనేది వచ్చింది. చాలా మంది రాజులు అనంత పద్మనాభ స్వామికి గొప్ప భక్తులు. అది నేను చెప్పడం లేదు, చరిత్ర చెప్తోంది. ఇలాంటి వీడియోస్ మరెన్నో మా ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఇక్కడితో ఈ వీడియో ముగిసిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రాబోయే వీడియోస్ ఇంకా ఆసక్తికరంగా చేస్తామని మేము మీకు మాటిస్తున్నాము. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్ ని మేము జీవితాంతం గుర్తుంచుకుంటాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.